ద రెబల్ స్టార్ ప్రభాస్. అసలు యూఎస్ఏ నుంచి అయితే రివ్యూ అయితే వచ్చింది. ఎలా ఉంది, ఏం సంగతి, అసలు పాజిటివ్ టాక్ వచ్చిందా, నెగిటివ్ టాక్ వచ్చిందా, ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెబల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, మన ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు ప్రభాస్ గారి గురించి హేటర్స్ అయితే ఎంతగానో నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయాలని చెప్పి చూసారనమాట. బీభత్సమైనటువంటి నెగిటివిటీతోనైతే మూవీ అయితే రాజాసాబ్ ముందు ట్రైలర్ ముందు అయితే కొనసాగింది. ఎందుకంటే చిన్న డైరెక్టరు మారుతి గారు మంచిగా మూవీ తీయడా అని చెప్పి బీభత్సంగా అనుకోరనమాట. అసలు అసలు మూవీ గురించి అయితే జీరో బజ్ అవుతుందనమాట. రాజాసాబ్ మూవీ వస్తుందని చెప్పి, ఎందుకంటే మూవీ హిట్ కాదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రభాస్ గారి హేటర్ కూడా అనుకోరనమాట. అలాంటి మూమెంట్లో ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పేటువంటి విధంగా మన మారుతి గారు అయితే ఒక విజువల్ వండర్ని అయితే క్రియేట్ చేసిండు. మళ్ళీ ఒక బ్రహ్మాండమైనటువంటి మూవీని అయితే క్రియేట్ చేయబోతున్నానని చెప్పి మనల్ని అయితే ట్రైలర్ చూసిన తర్వాత రాజాసాబ్ మూవీలోకి అయితే అలాంటి ఆ ప్రపంచంలోకి అయితే మనల్ని అయితే తీసుకుపోయిండు. మన ప్రభాస్ గారు ఫర్ ద ఫస్ట్ టైంగా కామెడీ మూవీ, అంతేకాకుండా హర్రర్ మూవీ, కామెడీ ఎంటర్టైనర్ ప్లస్ హర్రర్ మూవీ, ఇంత మంచి కంటెంట్తోనైతే ప్రభాస్ గారు అయితే మళ్ళీ ముందుకు వస్తుండు. ఎందుకంటే ప్రభాస్ గారు రేంజ్ బిఫోర్ బాహుబలి కనుక చూసుకుంటే మామూలుగా మూవీలు తీసేటోడు అనమాట. ఒకవేళ అదర్ మన బాహుబలి కనుక చూసుకుంటే రాజమౌళి గారు ప్రభాస్ గారిని ఒక నెంబర్ 1 హీరో లాగా, చరిత్రలో నిలిచిపోయేటువంటి హీరో లాగా పెట్టినమాట. కొన్ని అరుదైనటువంటి సినిమాలు వస్తాయి. బాహుబలి లాంటి సినిమాలని మన ప్రభాస్ గారు నటించి ఆయన నటనతోనైతే ప్రతి ఒక్కరిని కూడా ప్రభాస్ ఫ్యాన్ లాగా చేసుకున్నాఅని చెప్పి మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు రాజాసాబ్ మూవీ అయితే చాలా చిన్న డైరెక్టరు, అంతేకాకుండా ప్రభాస్ గారు నటిస్తుందని చెప్పి బీభత్సంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు. యూఎస్ఏ నుంచి అయితే టాక్ అయితే బయటకైతే వస్తుందన్నమాట. వచ్చినటువంటి టాక్ ప్రకారం కనుక చూసుకుంటే మూవీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్ వచ్చేసరికల్లా అసలు ఇచ్చి పడేసింది అనమాట తమను. ఎందుకంటే తమను ప్రభాస్ గారికి కొడితే కనుక ఒక రేంజ్లో కొట్టిందని చెప్పుకోవచ్చు. యూఎస్ఏ వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం అసలు ఆ బీజిఎం ఏందో కానీ, ఆ మ్యూజిక్ ఏందో కానీ అసలు బీభత్సంగా కొట్టినమాట. మ్యూజిక్ వచ్చేసరికల్లా మనల్ని కూడా ఆకట్టుకునేటువంటి విధంగానే మ్యూజిక్ అనేది ఉంది. అంతేకాకుండా స్క్రీన్ ప్లే పరంగా కూడా ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా మనల్ని కూడా ఒక విజువల్ వండర్లో క్రియేట్ చేసేటువంటి విధంగా స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం కానీ ఉందని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనమైతే చెప్పుకోలేనటువంటి విషయం ఏంటంటే మన ప్రభాస్ గారి యాక్షన్. అసలు ఆయన యాక్షన్కి అయితే మనం వంక పెట్టాల్సిన అవసరం 0% కూడా లేదు. ఎందుకంటే ఆయన యాక్షన్, ఆయన కామెడీ సీన్స్ కావచ్చు, మనల్ని అయితే వింటేజ్ ప్రభాస్ గారిని తీసుకుపోయి, అంతేకాకుండా కొత్త ప్రభాస్ గారిని కూడా మనల్ని అయితే పరిచయం చేసేటువంటి విధంగా మూవీ ఉందని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ని మనం ఆల్రెడీ మిర్చి సినిమాలో కానీ, రెబల్ సినిమాలో కానీ మనం అందరం చూసినాం. కానీ ఇప్పుడు కొత్తగా కామెడీగా నటిస్తే ప్రభాస్ గారు ఎలా ఉంటాడు, ఏం సంగతి అని చెప్పి ఈ మూవీలో రాజాసాబ్ మూవీలో అయితే మనం అయితే ప్రభాస్ గారిని అయితే చూస్తాం. ఎందుకంటే కామెడీ అనేది కొంతమంది హీరోలకు అయితే వర్కౌట్ కాదనమాట. వాళ్ళు కామెడీ చేసినా కానీ అంతగానో పండవన్నమాట. అయితే మన ప్రభాస్ గారు అయితే కామెడీ అయితే చేసిండు. మనల్ని కూడా నవ్విస్తూ, అంతేకాకుండా భయపెడుతూ మనందరినీ కూడా ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత పెట్టినటువంటి టికెట్ ప్రైస్కి వర్త్ అనిపించేటువంటి విధంగా మూవీ ఉందని చెప్పి కూడా మనకైతే మూవీ చూసిన తర్వాత మనం అనుకుంటామని చెప్పి మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పి కూడా క్లారిటీగా అర్థమైతే ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో అయినా సరే, ఓవర్సీస్లో అయినా సరే బీభత్సంగా కలెక్షన్లతోనైతే దుమారం అయితే లేపుతుండు. యూఎస్ఏ టాక్ నుంచి అయినా సరే, పబ్లిక్ టాక్ నుంచి అయినా సరే ఒక రేంజ్లో తాండం అయితే ఆడుతుంది. ఒక రేంజ్లో బిగ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. రాజాసాబ్ వచ్చిందంటే హిట్ కొట్టి పడేస్తాడని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా దాని గురించి మాట్లాడితే కనుక ఓవరాల్గా మూవీకి ఎంతగానో స్టార్స్ ఇస్తాం. ఏం సంగతి అంటే 5కి 5 స్టార్ ఇవ్వచ్చు అని చెప్పి కూడా మనకైతే ఈ మూవీ చూసిన తర్వాత మీరే అనుకుంటారు. నా రివ్యూ చూసిన తర్వాత మీరైతే మూవీ చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నచ్చేటువంటి విధంగా మూవీ ఉంది. అంతేకాకుండా మనం చూసినంతసేపు కూడా ఎక్కడ బోర్ కొడుతుంది, అంతేకాకుండా ఇక్కడ బోర్ కొట్టింది, అయ్యా ఇంకెంతసేపు చూడాలి అని చెప్పి మనకైతే అనిపించేటువంటి విధంగా కూడా మూవీ లేదనమాట. మనల్ని అయితే చూసినంతసేపు కూడా ఇంకా తొందరగా అయిపోయిందా అని చెప్పి మనం అయితే అనుకునేటువంటి విధంగా కూడా మూవీ ఉందని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా సాంగ్స్ అయినా సరే, హీరోయిన్స్ అయినా సరే, నిధి అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ అయినా సరే ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ప్రభాస్ గారు కూడా అంతకుమించి ప్రాణం పెట్టి అయితే ఈ మూవీలో నటించడం జరిగింది. అంతేకాకుండా అసలు మారుతి గారు కూడా మన ప్రభాస్ గారితో రెబల్ స్టార్తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు అయితే
నార్త్లో అయినా సరే ఊచకోత కొడతాడు ఈ మూవీతోనైతే అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. రికార్డులు మళ్ళీ తిరగరాస్తాడని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ప్రభాస్ గారికి రికార్డులు అనేవి కొత్త ఏం కాదు. రికార్డులు అయితే ఆల్రెడీ కుల్లగొట్టినమాట. మొన్నటి వరకు కూడా బాహుబలి మూవీ ఉందన్నమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసరికల్లా దంగల్ మూవీ ఉంటే నెక్స్ట్ బాహుబలి మూవీ ఉందన్నమాట. ఆ రికార్డు ఇంతవరకు కూడా ఎవరైతే కుల్లగొట్టలేరు. బట్ ఇప్పుడు చూసుకుంటే అదే రికార్డ్ని మరి తిరగరాసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మనం అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతాం. ప్రతి ఒక్క జనరల్ ఆడియన్స్ కానించి ఫ్యామిలీ ఆడియన్స్ కానించి ప్రతి ఒక్క నార్మల్ ఆడియన్స్ వరకు కూడా ఈ మూవీ ఇష్టపడతారు అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మూవీ గురించి అయితే టెన్షన్ 0% పెట్టుకోవాలన్నమాట మూవీ చూసేటప్పుడు అయితే. ఎందుకంటే ఆ మూవీ అనేది అంత బాగుంది అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. టాక్ ప్రకారం ఎక్కడ చూసుకున్నా సరే ఇప్పటి వరకు అయితే 1 మిలియన్ దగ్గరకు అయితే వచ్చిందనమాట. కలెక్షన్లో వచ్చేసరికి ఓవర్సీస్లో అంతగానం కలెక్షన్లు వస్తున్నాయి, అంతగానం ర్యాంపేజ్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. మొన్నటి వరకు కూడా ఒక 200K 300K ఉన్నాయి అనమాట డాలర్స్ వచ్చేసరికల్లా ఓవర్సీస్లో అయితే. ఇప్పుడు చూసుకుంటే 700+ అయితే దాటిపోయింది, 700K+ అయితే దాటిపోయింది. అంటే దగ్గర దగ్గర ప్రీమియమ్స్ పడేసరికల్లా మన ఇండియాలో 1 మిలియన్ కూడా క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా 100కి 100% అయితే ఉన్నాయి. పక్కా ప్రీమియమ్స్ పడేసరికల్లా ప్రీమియమ్స్ ప్లస్ 1 మిలియన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రీమియమ్స్ తర్వాత వచ్చేసరికల్లా అంతగానో ర్యాంపేజ్ అంతగానో మాఫీ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా మూవీ అయితే సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చూడవలసినటువంటి మూవీ. దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. అంతేకాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ వారు ఉంటే ఛానల్ అయితే